2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉన్నటువంటి గ్రహాలు కుజ, శుక్రులు బాగున్నారు. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కుజుడు, శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ శుక్రుడు బాగుండటం వల్ల వచ్చిన మంచి ఏమిటి అంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. ఇంతకు ముందు వివాహం చేసుకొని తొందరగా మంచి చెడ తెలుసుకోకుండా, జాతకాలు కలిసి తెలుసుకోకుండా వివాహాలు చేసుకొని సొంత నిర్ణయాలతో లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోవటానికి సిద్ధమై కోర్టుకెక్కి గందరగోళాలు చేసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ మంచి మార్గం దొరకడానికి మంచి అవకాశం ఏకాదశంలో ఉన్న శుక్రుడు వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇంతకుముందు వివాహం చేసుకున్న వాళ్ళు సక్రమంగా సుఖపడటానికి కాదు, ఇప్పుడు వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా వివాహం జరగడానికి పూర్తిగా అవకాశం ఉన్నది. అయితే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. కాల సర్పదోషం ఉన్నది. కుజుడు, శుక్రుడు బాగుండటం వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. ఈ రాశి వాళ్ళకి వచ్చే లాభం ఏమిటంటే ఇల్లు, స్థలమో, అపార్ట్మెంటో ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు, వివాహం చేసుకోగలుగుతారు. అయితే వివాహం జరగాలి అంటే ఇల్లు అయితే కొనుక్కొని గృహప్రవేశం అయిన తర్వాత వివాహం చేసుకోవటంలో తప్పు లేదు. వెంటనే ఇల్లు కొనుక్కొని గృహప్రవేశమైన 4వ రోజో 3వ రోజో మర్నాడైనా వివాహం చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వివాహం అయిన తర్వాత 6 నెలల వరకు గృహప్రవేశం కానీ, ఇల్లు శంకుస్థాపన కానీ, ఇల్లు కట్టడానికి కానీ దేనికి పనికిరాదు. అయితే ఈ 2 అవకాశాలు ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉన్నాయి. అందులో మీనానికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. కావాల్సిన ధనాన్ని ఇస్తాడు, అన్ని రకాలుగా ఉపయోగపడతాడు. కానీ మిగతా గ్రహాలు మాత్రం బాగాలేవు. బాగున్న గ్రహాలు ఏమిటంటే శని, గురువు, రవి, బుధుడు, రాహువు, కేతువు, కుజుడు. రాహువు, కేతువు, గురువు ఈ గ్రహాలు బాగాలేవు. ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవడం అవసరం. అయితే వివాహం విషయంలో చాలా సమస్యలు పడుతూ ఉన్నారు. ఈ వివాహం విషయంలో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వివాహాలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆడపిల్లలు దొరకలేదని, అసలు వివాహం అవుతుందా కాదా, మగపిల్లాడికి పిల్ల దొరుకుతుందా దొరకదా అని ఇబ్బంది పడి, పిల్ల దొరకంగానే మంచో చెడు ఆలోచించకుండా తొందరపడి వివాహాలు చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివాహం కాకపోయినా ఇబ్బంది లేదు, కానీ వివాహం అయిన తర్వాత చాలా గందరగోళాలు అయిపోతున్నాయి. కోర్టులు, కేసులు, తల్లిదండ్రులతో సహా మొత్తాన్ని జైలు పంపించడం, నానా గందరగోళాలు అవుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహానికి మంచి సమయం. కానీ ఏం చేయాలి? మీ జాతకం పూర్తిగా వివరంగా చూపించుకోండి. తర్వాత ఆడపిల్ల తరఫు అయితే మగపిల్లవాడి జాతకం కలిసిందా లేదా చూసుకోవాలి. షష్టాష్టకాలు ఉన్నాయి. షష్టాష్టకాలు ఏమన్నా పడ్డాయా, గోచార ఫలితాలు బాగున్నాయా, రాసులు కలిసినయ్యా, ఇవన్నీ కూడా వివరంగా చూసుకొని వివాహం చేసుకోవాలి. అయితే ఒట్టి పేర్లతో చూసుకోవడం కాదు, జన్మ లగ్నం కావాలి, జన్మరాశి కావాలి. జన్మరాశి నుంచి షష్టాష్టకాలు పడతాయి. ఇవన్నీ వివరంగా చూసుకొని అసలు వివాహం కావడానికి ఇప్పుడు సమయం మంచిదవునో కాదా ఇన్ని వివరించుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం. అయితే ఇప్పుడున్న సమస్య ఏమిటంటే ఇల్లు కొనడానికి మంచి టైమే, పెళ్లి చేసుకుంటానికి మంచి టైమే. ఇవాళ ఎట్లా ఉన్నాయి? ఇల్లు కొంటున్నాం దొంగ రిజిస్ట్రేషన్లు, డబల్ రిజిస్ట్రేషన్లు, మోసమైనటువంటి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వివాహం కూడా దొంగ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అయితే మిగతా గ్రహాలు బాగుండకపోవటం వల్ల ఇట్లాంటివి మనకు జరగటానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఏం చేయాలి? పూర్తిగా వివరంగా జాతకాలు చూపించుకొని వివాహం చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఏమిటంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా జాగ్రత్త పడడం చాలా మంచిది. తర్వాత ఉన్న గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఏకాదశంలో శుక్రుడు, కుజుడు ఉండటం చాలా విశేషం. మిగతా 6 గ్రహాల కంటే ఈ 2 గ్రహాల వల్ల చాలా మంచి జరగటానికి బాగా అవకాశం ఉంది.
కాబట్టి మీ జాతకాన్ని పరిశీలించుకోండి, మీ జన్మలగ్న రీత్యా చూసుకోండి. అది లేకపోతే మీ అతి సాముద్రికం ద్వారా చూసుకోండి. అట్లా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి మంచి చెడు రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు. అంటే మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. లాభించడానికి కొద్ది గ్రహాలు, 2 గ్రహాలే బాగున్నాయి కానీ బాగా లాభించే లక్షణం. వాటిని పూర్తిగా నిరోధించేటువంటి గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే ఉన్నాయి. రాహుకేతు గ్రహాలు, శని, ఈ పాపగ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే దుర్మార్గుడు, లేకపోతే రాక్షసుడు, క్రూరుడు అంటారు. ఒక్కోడైతే చంపుతాడు, చంపించరాదు కూడా ఇంకా 10 నరుకుడు నరుకుతాడు. అటువంటి పాపిస్తే వాడి ఖర్చు అట్లా ఉంటుంది. ఇవి పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు రాహుకేతువులన్నీ నుంచి సూర్యచంద్రులు తప్పించుకోలేకపోయినారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఈ గ్రహణం వల్ల ఒక్క సెకండు భూమి మీద సూర్యకిరణాలు పడకపోవడం వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ రాహుకేతువులు బాగుండకపోవటం చేత మిగతా గ్రహాలు రవి, శని కూడా బాగుండకపోవడం చేత చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం బాగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఈశ్వరాభిషేకం చేయించుకోండి. మీ శక్తి లేకపోతే తెల్లవారుజామున లేచి సూర్యుడి నమస్కారం చేసి శివాలయానికి వెళ్ళి అర్చకుడు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయకుండా మానడు. ఆ అభిషేకం దగ్గర కూర్చోండి, అభిషేక తీర్థం తీసుకోండి. ఇంకా మీకు ఎక్కడన్నా దొరికితే మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడు పూజకి ఇవ్వండి. తర్వాత బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయండి. ఇది పిపీలికా సమారాధన అంటారు. ఎందుకంటే పత్రం, పుష్పం, ఫలం తోయమన్నారు. డబ్బులు లేనివాడు ఆకో, పువ్వు, పండు, కాయో ఏదో తీసుకెళ్ళాలట దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి, గర్భిణీ స్త్రీల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అందువల్ల మీ శక్తి వంచన లేకుండా వెళ్ళాలి. శక్తి ఉంటే అన్ని గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవాలి. తర్వాత వివాహాది శుభకార్యాలు జరగాలంటే మీరు తగినటువంటి దోషాలను చూసుకొని వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి టైం బాగా లేదు కాబట్టి చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. తర్వాత ఈ మీనరాశికి గురువు అధిపతి. ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా అందమైనటువంటి వాడు. చూడండి, ఏమంటారంటే ఆ కళ్ళు మీనం చేపకళ్ళు చాలా బాగుంటాయి. ఆడమనిషి కూడా ఆడవాళ్ళలో 4 రకాల జాతులు చెప్పారు. పద్మిని జాతి అంటారు. పద్మిని జాతి వాళ్ళ కళ్ళు బాగుంటాయిట. ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అందమైన వాళ్ళు అయి ఉంటారు. కానీ వాళ్ళు వంచింపబడటానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ధనస్సు, మీనం ఈ 2 రాశులకి గురువు అధిపతి. ఈ గురువు వల్ల ఇబ్బంది పడడానికి చాలా అవకాశం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని, తర్వాత రేవత్యాంశం శని, తర్వాత బుధుడు అధిపతి. ఈ శని, బుధుడు అధిపతి అయినటువంటి రాశి ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో మాత్రం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిగా జీవితం ఎడమారిపోతుంది. ఏమిటయా ఇంత వివరంగా చెబుతున్నామంటే, ఒక మనిషి చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాడు. ఎంతో బాగా పైకి వచ్చాడు. చిన్నప్పుడు తినడానికి తిండి లేకుండా కూడా పైకి వచ్చాడు. బాగా సంపాదించాడు. కనీసం 4 తరాలు తిన్నా కూడా తరగనంత సంపాదించుంటాడు. కానీ ఇట్లాంటి చెడు టైంలో మొత్తాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. 60 సంవత్సరాలు కష్టపడ్డవాడు మొత్తం పోతే ఎట్లా బతుకుతాడు? అటువంటిది తెలిసిన అనుభవం కాబట్టి ఇంత వివరించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని భయపెడటానికో వేరే చెప్పడానికో కాదు. ఈ కుంభరాశి, మీనరాశి వాళ్ళు ఇప్పుడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచి, అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఇంత వివరణగా చెబుతూ ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ప్రతి వాళ్ళు కూడా మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా స్మరణ చేయండి. మనస్సులో ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థిస్తామో మన దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి.